మరణాత. ప్రభు క్రిస్టియన్ ఛానల్ ప్రేక్షకులందరికీ ప్రభు నామమున మీ అందరికీ మరణాతలు తెలియజేస్తున్నాం. మరణాత. మరి ప్రభు క్రిస్టియన్ ఛానల్ అధినేత అయినటువంటి సూర్యరాజు గారికి, వారి కుటుంబానికి నా ప్రగాఢమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి మరణాతలు తెలియజేస్తుంటున్నాను. మరి ఈ సమయంలో చిన్న వాక్యము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము, దావీదు రాసిన కీర్తన 37వ కీర్తన 5వ చరణము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. మన మార్గమును ఆయనకు అప్పగించవలసిన వారమే అంటున్నాం. మనం ఏ పని చేసినా, ఏ కార్యము తలపెట్టినా, ఏ విషయమైన ఆలోచన మనము చేసినా ఆయనకు మన మార్గాన్ని మనం అప్పగించుకున్నప్పుడు, మనం ఏదైతే మనము ఆలోచన చేస్తున్నామో, మనం ఏదైతే అభిలషిస్తూ మనమితో ఏ కోరికతో మనమున్నామో మన కోరికను ఆయనే తీర్చేవాడై ఉంటున్నాడు అని వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. ఆ కోరిక తీర్చడానికి ఆయన మన మార్గాన్ని సరళము చేసేటువంటి గొప్ప దేవుడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అలాగున మరి వాక్య గ్రంథంలోని భక్తుల యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే ప్రతి సమయమందును మరి దావీదు భక్తుడు ప్రతి విషయం అందును, ప్రభువా నేను యుద్ధానికి వెళ్ళనా, మరి వెళ్ళవద్దా అని కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవునికి అప్పగించుకునేవాడు. తన మార్గాన్ని తెలియచేయమని దేవునికి విన్నవించుకున్నప్పుడు అలాగన దేవుడు ఆయనకి చక్కని జవాబు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నీవు వారి మీదకి యుద్ధానికి వెళ్ళు, నేను నీకు జయమిస్తాను అని దేవుడు చెబితే యుద్ధానికి వెళ్ళేవాడు. అలాగన దేవుడు మార్గాన్ని సరళము చేసేటటువంటి వాడు. యెహోషాపాతు కాలంలో కూడా తన మీదకి 4 రాజులు దండెత్తి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆయన మార్గాన్ని దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు ఆయన కార్యమును నెరవేర్చినట్లుగా శత్రువులైనటువంటి వారికి మీదికి దేవుడే మరి భక్తి ఇచ్చినట్లుగా వారి మీద గొప్ప జయాన్ని ఇచ్చినట్లుగా దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అలాగే మన కార్యాలలో, మన పనులలో, మన ఉద్యోగ విషయంలో, మన ప్రమోషన్లో, మరి ఏ విషయమైన సంగతి అయినా కూడా, మరి సంతానం కొరకైనా, మరి ఏ ఇతరత్ర విషయాల్లో దేని కొరకైతే మనం ఆశిస్తున్నామో, దేని కొరకైతే మనం ప్రయాసపడుతున్నాం, ఆ మనమైన దేవునికి అప్పగించినప్పుడు దేవుడు మన కార్యాన్ని జరిగించి మార్గం సరళం చేసే గొప్ప దేవుడుగా ఉంటున్నాడు. అతి గొప్పదైన ఆశీర్వాదము, అతి గొప్ప రీతిగా దేవుడు మన జీవితాల్లో కూడా మన మార్గాన్ని సరళం చేసి మన కార్యాలను సఫలము చేసి దీవించును గాక. ఆమేన్. అందరికీ మరణాత.